ఓం నమో వెంకటేశ, జై చిన్నమస్త. సో వెల్కమ్ టు మై ఛానల్ కర్మ విపర్యాస అండి. పోయిన కామాఖ్య టూర్లో మనం కొన్ని మహావిద్యలను కవర్ చేసాము. సో ఈరోజు మనం కొన్ని కవర్ చేద్దాం మిగతావి. సో ఇక్కడ మనం ఉన్నాం కదండి, త్రిపుర భైరవి. లోపలికి మనకు కెమెరా అలవ్ లేదు. సో లోపలికి మనకు కెమెరా అలవ్ లేదు. సో ఇక్కడ చూస్తున్నారు త్రిపుర భైరవి అమ్మవారు అనమాట. ఇక్కడ చూస్తున్న ఇవన్నీ కూడా బలులకు సిద్ధంగా ఉన్నవి. ఈ పొట్టేలు, సో ఈ జాతి ఇవన్నీ కూడాను ఇక్కడ బలుల కోసం సిద్ధంగా ఉన్నది. ఇక్కడ చూడండి, మీరు బలిపీఠాన్ని గమనించవచ్చు. సో అది బలిపీఠం అన్నమాట. ఈ మేకపోతులన్నీ బలులకు సిద్ధంగా ఉన్నవి. సరే, ఇదే మీరు చూస్తున్న త్రిపుర భైరవి అమ్మవారు. సరే, మరి త్రిపుర భైరవి అమ్మవారు దశమహావిద్యలలో ఉన్న అమ్మవారు. ఈ అమ్మవారిని కొలవడం ద్వారా ఎటువంటి ఫలితాలు మనం పొందుతామంటే, త్రిపుర భైరవి అమ్మవారిని కొలవడం ద్వారా మనకు నవగ్రహాలు కూడా శాంతిస్తాయి. ఇప్పుడు చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ కాళీమాత కోసం శనిగ్రహ శాంతి కోసం భద్రకాళిని చేస్తాము. గురుగ్రహ బలాని కోసం తారాదేవిని చేస్తాము. అదేవిధంగా నవగ్రహాలు మనకు శాంతిని చేయాలంటే మనం త్రిపుర భైరవి అమ్మవారిని కొలవాల్సి ఉంటుంది. ఎందుకంటే త్రిపుర భైరవి అమ్మవారి చేయడం ద్వారా షీ కంట్రోల్స్ ఆల్ ద 9 ప్లానెట్స్ అనమాట. సో మీరు కూడా త్రిపుర భైరవి అమ్మవారిని కొలవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఓం హసైం హసకరీం హసైం భైరవ్యై నమో నమః. ఈ మంత్రంలోనే ఆమె శక్తి అంతా దాగి ఉంటుంది. ఇది ఆమె బీజ మంత్రం అండి. సో ఇక మీకు ఇక్కడ చూపిస్తాను రండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, దీన్నే భైరవ కుండ్ అని కూడా అంటారనమాట. ఈ భైరవ కుండ్లో ఇంత మునుపు మనకి ఇక్కడ స్నానము అవన్నీ చేసి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అంటే జస్ట్ నీళ్ళు చల్లుకొని వెళ్తున్నారనమాట. ఇక్కడ అంత స్నానం చేసేకంత అనుకూలంగా ఏమీ లేదు. ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ చూడండి, తాబేళ్ళు ఎంత పెద్ద పెద్ద తాబేళ్ళు ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఈ భైరవ కుండులోనే ఉన్నాయన్నమాట. చూడండి, అక్కడ చూడండి, చాలా పెద్ద తాబేళ్ళు. ఎంత లేదన్నా ఒక్కొక్క దానికి ఒక 150 సంవత్సరాలన్నా ఉంటుంది. ఇక్కడ ఇందాక పాములు కూడా కనపడిచ్చాయి. తాబేళ్ళని చూడండి, ఎంత పెద్ద తాబేళ్ళు. సో ఈ భైరవకుండ విశేషం ఏమిటంటే, మనకు కాలభైరవ అదిగే ఇక్కడ చూడండి, తాబేలు చూడండి, పెద్ద తాబేలు. సో ఇక్కడ ఈ తాబేళ్లకు ఇక్కడ అరటి పండ్లు, బొరుగులు ఇస్తా ఉంటారనమాట. అవి తింటూ ఉంటాయి. చూడండి ఎంత లావుగా ఉన్నాయి. సరే, మరి ఈ భైరవకుండు గురించి చెప్తాం. దీని గురించి ఒక విశేషం ఉందండి. ఏంటంటే సతీదేవి ఇక సుదర్శన చక్రంతో శ్రీ మహావిష్ణువు అమ్మవారిని 51 ఖండాలుగా ఛేదం చేసిన తర్వాత ఇక అదంతా మనకంతా తెలుసు. నీలాచల పర్వతాల్లో పడిన అమ్మవారి యోని ముక్కలుగా ఇక్కడ భైరవీ పీఠం ఏర్పడిన తర్వాత కాలభైరవుడు వచ్చి ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు, ఈ భైరవ కొలను ఆయనే దాన్ని నిర్మించి ఈ భైరవ కుండులోని నీటిని ద్వారా అమ్మవారికి అభిషేకం చేశాడనమాట. అందుకే అప్పటి నుంచి దీన్ని భైరవకుండ్ అని సో ఈ భైరవకుండ్ యొక్క ప్రత్యేకత ఇదనమాట. పూర్వకాలం అయితే ఎక్కువగా దిగి ఇక్కడ స్నానాలు అవి చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇక్కడైతే అంత అనుకూలంగా లేదు. కాబట్టి మనం కూడా దిగే ప్రయత్నం అయితే చేయలేదు నేను. ఇక్కడ ఓన్లీ తాబేళ్ళు వాటి వరకైతే బాగా ఉండడానికి చాలా అనుకూలంగా ఉంది. సో ఇదండి భైరవకుండ్ గురించి. ఇక్కడ ఈ భైరవకుండ్ నుంచి ఇటువైపు చూస్తే మనకు త్రిపుర భైరవి అమ్మవారు. ఇక అటువైపు అట్లే స్ట్రైట్‌గా అప్ సైడ్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు వెనకాల ఉంటుంది ధూమావతి అమ్మవారు. మనం ధూమావతి అమ్మవారి ఎపిసోడ్ పోయిన టూర్‌లోనే మనం చెప్పుకున్నాము. సో మీరు కూడా త్రిపుర భైరవి అమ్మవారిని కొలిచి
ఓం హసైం హసగరైం హసైం భైరవ్యై నమో నమః. సో, జాతకంలో ఎటువంటి జాతకాలే తెలియని వాళ్ళు, ఏ దోషాలున్నాయో కూడా తెలియని వాళ్ళు, ఈ త్రిపుర భైరవి మంత్రజపం చేయడం ద్వారా, త్రిపుర భైరవిని దర్శించడం ద్వారా చాలా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఓం హ్రీం భువనేశ్వర్యై నమో నమః. సో, ఇప్పుడు మనం ఉన్నామండి భువనేశ్వరి మాత దగ్గర. దశమహావిద్యల్లో ఒకరైన భువనేశ్వరి మాత దగ్గర ఉన్నాం మనము. సో, మరి ఈ భువనేశ్వరి మాతను కొలవడం ద్వారా సాధకులకు వచ్చే ఉపయోగం ఏంటి? సాధకులే కాదు, అది కామ్యక సాధకులైనప్పటికీ కానీ, నిష్కామ సాధకులైనప్పటికీ కానీ, మనకు భువనేశ్వరి మాతను కొలవడం ద్వారా ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే, భువనేశ్వరి మాత చంద్రగ్రహానికి ఆధిపత్యం వహిస్తుందండి. చంద్రగ్రహ దోషాలు ఎస్పెషల్లీ చంద్రుడు రాహుతో ఉన్నప్పుడు కానీ, కేతువుతో ఉన్నప్పుడు కానీ, లేదా చంద్రుడి యొక్క బలం చాలా తక్కువ ఉన్నప్పుడు జాతక చక్రంలో, ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వారు భువనేశ్వరి దేవిని కొలవడం ద్వారా, ఇంతకుముందు చెప్పి ఉన్న ఆ చంద్రుడు ఏ గ్రహాలతో అయితే కలుస్తాడో, రాహువు, కేతువు, శని కలుస్తూ ఒక్కొక్కసారి చంద్రుడు బలం చాలా నీచంగా ఉన్నప్పుడు, చంద్రుడికి బలమే లేదనుకోండి, అట్లాంటి వాళ్ళు భువనేశ్వరి మాతను కొలవడం ద్వారా అత్యధిక ఫలితాల్ని పొందుతారనమాట. ఓం హ్రీం భువనేశ్వర్యై నమో నమః అనే మంత్రాన్ని జపం చేయడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాల్ని పొందుతారు. అంతేకాదండి, మనకు చంద్రగ్రహానికి సంబంధించిన రోహిణి, హస్త, శ్రవణ ఈ నక్షత్రాలు కూడా ఈ భువనేశ్వరి మాతయే మనకు ఆధిపత్యం వహిస్తారనమాట. ఈ నక్షత్రాల్లో ఉండి పాపార్గలం చెందినప్పుడు, చంద్రుడు పాపార్గలం చెందినప్పుడు మనం భువనేశ్వరి దేవి ఆరాధన చేయడం ద్వారా పంచమకారాలతోటి, అంటే వామాచారంలో చేయడం ద్వారా కానీ, లేదంటే కౌల విధానంలో చేయడం ద్వారా కానీ మనం మంచి ఫలితాలను పొందుతాము. ఇక వామము, కౌలము ఈ సాంప్రదాయాలు అవసరం వద్దు అనుకున్న వాళ్ళు దక్షిణాచారంలో కూడా మనకు భువనేశ్వరి మాతను కొలవచ్చు. దక్షిణాచారంలో భువనేశ్వరి మాతను కొలవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ దశమహావిద్యలు కొలవడము వామతంత్రంలోనే జరుగుతూ ఉంటుంది ఎక్కువ. మనకు తెలిసి తెలియని వాళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారు. కానీ మీరు ఎవరైతే ఇలాంటివి చెప్తూ ఉన్నారో వాళ్ళు ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. తంత్రశాస్త్రం అనేది చాలా పవర్ఫుల్ అయినది. మనకు ఈవెన్ ఇక్కడ మనకు లక్ష్మీదేవి ఉన్నారు కదండి. మనకు ఇప్పుడు దశమహావిద్యలో చివరి దేవత అయిన కమలాత్మికాదేవికి కూడా, అంటే తాంత్రిక లక్ష్మికి కూడా ఇక్కడ బలులు ఇస్తారు. సరస్వతి, తాంత్రిక సరస్వతి అయిన రాజమాతంగికి కూడా ఇక్కడ బలులు ఇస్తారు. అంటే సరస్వతి లక్ష్మీదేవులకు కూడా ఇక్కడ బలులు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ బలులు వ్యతిరేకించే వాళ్ళు ముఖ్యంగా గమనించుకోండి. తంత్రశాస్త్రం చాలా పూర్తిగా మన దక్షిణాచారానికి విరుద్ధమైనది. ఇక్కడ సమయము, రాజు పేద ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. అట్లాంటి వ్యవహారాలు ఏమి ఇక్కడ ఉండవన్నమాట. ఈ తంత్రశాస్త్రం ప్రకారము ఇక్కడ ఒక ప్రత్యేకమైన సమయం కానీ, మంచి సమయం, చెడు సమయం అనేది తంత్ర విద్యల్లో ఉండదండి. అవన్నీ ఎలా ఉంటాయి అనేది నేను ఇంకా మునుముందు మీకు తంత్ర విద్యను కూడా, నాకు తెలిసిన కొంచెం తంత్ర విద్యను కూడా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పబోయే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి భువనేశ్వరి మాతను మళ్ళీ మనం టాపిక్లోకి వద్దాము. చంద్రునికి ఆధిపత్యం వహించే ఈ భువనేశ్వరి మాతను కొలవడం ద్వారా మనం అత్యద్భుత ఫలితాలు అనేది చూస్తాం వామాతంత్రంలో కొలవడం ద్వారా. సో ఓం హ్రీం భువనేశ్వర్యే నమో నమః అనే మంత్రజపం చేయండి. ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వారు, ఏలినాటి శని జరుగుతున్నవారు, అర్ధాష్టమ శని, కంటక శని ఇలాంటివన్నీ జరుగుతున్నవారు భువనేశ్వరి మాతను కొలవడం ద్వారా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి స్టేబుల్గా ఉంటూ చక్కగా ముందరికి పోతారనమాట. సో అందరూ భువనేశ్వరి మాతను ఒక్కసారి, ఎందుకంటే లోపలికి కెమెరా అలవ్ లేదు కాబట్టి ఒక్కసారి దర్శనం చేసుకోండి. జై భువనేశ్వరీ దేవి అయి నమో నమః. ఓం హ్రీం భువనేశ్వరి అయి నమో నమః. ఓకే, నెక్స్ట్ బగలాముఖి చూద్దామండి. ఓం హ్రీం బగలాముఖి. ఇది చూస్తున్నారు కదండి, ఇదే బగలాముఖి దేవత అన్నమాట. ఇప్పుడు మనం కిందికి వెళ్తాము. పీత వస్త్రం, పీతవర్ణం, పీత ప్రియం అంటారనమాట. అంటే ఎల్లో ఈమెకు చాలా ప్రియము అని చెప్పేసి మనకు తంత్రశాస్త్ర ఉవాచ. పైగా దశమహావిద్యల్లో కూడా అదే చెబుతారనమాట.
సో మరి ఈ బగలాముఖి దేవత గురించి ఏంటి, ఆమె విశేషాలు ఏంటి అనేది మనం కిందికెళ్ళి తెలుసుకుందాము. సో ఇక్కడ చూసారు కదండి, మీరు ఇలా డౌన్ కి వెళ్తేనే మీకు బగలాముఖి దేవత ఆలయానికి వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ వాతావరణం అంతా కూడాను కంప్లీట్ గా ఎల్లో కలర్ లోనే ఉంటుంది అనమాట. అంటే పసుపు వర్ణంలోనే మొత్తం విరాజిల్లుతుంది. బగలాముఖి రిప్రజెంట్స్ ఎల్లో. మీకు కుజుడికి సంబంధించిన చిత్త, మృగశిర, ధనిష్ట ఈ నక్షత్రాలకు ఆదిదేవుడైన, అంటే ఆ గ్రహాది దేవత అయిన కుజుడు, ఆయనకు ఆదిదేవత. తంత్ర అండ్ వామశాస్త్రం ప్రకారం దశమహావిద్యల్లో ఈ బగలాముఖి దేవత. మరి లోపలికి వెళ్ళి బగలాముఖి ఆలయాన్ని, తర్వాత అక్కడ పరిసరాలని చూసి ఆమె గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, కమ్. సో ఇక్కడ మనం చూస్తున్నది ఏదనండి, బగలాముఖి యొక్క మందిరం అనమాట. అమ్మవారి యోని, అంటే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఖండాలుగా కట్ చేసిన తర్వాత అందులో ఉన్న ఒక యోని ఇక్కడ పడడము, ఆ యోని ముక్కలుగా మారి ఇక్కడ బగలాముఖి స్థితం అవ్వడం అనేది జరిగింది. మీరు ఇటువైపు చూస్తే ఈ మార్గం ఉంది కదండి, ఇప్పుడు అక్కడి నుంచే మనము దిగుతూ వచ్చామన్నమాట. ఇంకా ఇటువైపు చూడండి, రోడ్ అనేది అక్కడ ఉంది. అంటే అమ్మవారు ఇంకా చాలా కొండ లోయలో ఉందన్నమాట. మీకు ఇంకా లోపల చూస్తే ప్రత్యంగిర భైరవులు లోపల కనిపిస్తారు. అంటూ వాళ్ళ హోమాలు కూడా లోపల జరుగుతూ ఉంటాయి. మీరు ఇటువైపు చూడండి, అటు వెళ్ళినా కూడా ఇటు వెళ్ళినా కూడా మీకు వస్తుంది. ఇటువైపు అసలు అలవ్ లేదు మన కెమెరా. ఇక లోపలికి వెళ్తే మీకు బలులు అవన్నీ కూడా లోపలే జరుగుతాయి. ఈ మనకు దున్నపోతు కానివ్వండి, మేకపోతు కానివ్వండి, ఈ పాత్రలోనే తీసుకొచ్చి వాటిని బలులు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు అటువైపు చూడండి, ఇంకా చాలా కింద భోగ్శాల అని లోపల ఉంటుంది. అంటే అమ్మవారికి బలి ఇచ్చిన తర్వాత ఆ అన్నాన్ని మనకు సమర్పించడం, అంటే అమ్మవారికి సమర్పించిన తర్వాత మనకు ప్రసాదంగా ఇస్తారనమాట. దాన్ని భోగ్ అంటారు. ఆ భోగ్శాల కూడా మనకు కిందనే ఉంది. ఇక బగలాముఖి యొక్క ఆమెను కొలవడం ద్వారా ఎటువంటి మనకు ప్రయోజనాలు వస్తాయి, కామ్యక సాధకులకు కానీ నిష్కామ సాధకుల గురించి మనం ఇక్కడ మాట్లాడుకునే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళది వేరే లెవెల్ అన్నమాట. వాళ్ళ సమయాచార పద్ధతి అంటారు ఆ పద్ధతి. కాబట్టి కోరికలు తీరడానికి ఏ విధంగా బగలాముఖం చేయడం ద్వారా మనకు, అంటే బగలాముఖం చేస్తే ఏ విధంగా మనకు మంచి జరుగుతుంది, ఏ విధమైన ఫలితాలు వస్తాయంటే, ఎస్పెషల్లీ కుజదోషం. కుజదోషం ఉన్నప్పుడు మనము బగలాముఖిని పూజ వామ విధానంలో పూజ చేయడం ద్వారా కుజశాంతి అనేది జరుగుతుంది. ఎందుకు కుజశాంతి అంటే, బగలాముఖి రిప్రజెంట్, అంటే కుజుడికి ఆధిపత్య దేవత, అధిష్టాన దేవత వామశాస్త్రం ప్రకారం బగలాముఖి దేవత అన్నమాట. చిత్త, మృగశిర, ధనిష్ట ఈ నక్షత్రాలు కూడా అమ్మవారు ఆధిపత్యం వహిస్తారు. అందుకే చిత్త, మృగశిర, ధనిష్టాల నక్షత్రాల్లో ఉంటూ కుజదోషం ఉన్న వాళ్ళు బగలాముఖిని వామ విధానంలో కొలవడం ద్వారా చాలా మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి. అంతేకాకుండా మనకు బగలాముఖిని చేయడం ద్వారా చాలామందికి నరదృష్టి ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి అంటూ ఉంటారు. నరదృష్టే కాదు, చూడండి, ఒకరు బాగుపడుతున్నామంటే రకరకాల వ్యక్తులు తిట్టుకుంటూ ఉంటారనమాట. వాళ్ళని ఏదో విధంగా టార్చర్ చేస్తూ ఉంటారు. అటు ఇటు అంటే ఏదో విధంగా మాటలతోటి. మీరు నాట్ ఓన్లీ మీరు బాగుపడుతున్నట్టు, మీరు ఒక ఆఫీస్లో ఉన్నారు, మీ బాస్ మిమ్మల్ని చిత్రవేదనకు గురి చేస్తున్నాడు, ఏదో ఒక టార్చర్ పెడుతున్నాడు. మీరు ఒక ఫీల్డ్లో ఎదగాలనుకుంటున్నప్పుడు మీకు రకరకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి. అవన్నీ స్తంభన చేసే విద్య ఈ బగలాముఖి దేవతకు ఉంటుంది. బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ, అంటే వాళ్ళ వాక్ చేసే నాలుకను ఖండాలుగా కోసేసి వాక్ స్తంభన, శత్రు స్తంభన అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ దిస్ కేస్, మీకు ఈవెన్ కోర్టు పరమైన వివాదాలు ఎటువంటి కేసెస్ ఉన్నా కానీ ఈ బగలాముఖిని చేయడం ద్వారా మనకు శీఘ్ర ఫలితం అనేది లభిస్తుంది. మరి అందరం బగలాముఖి చేసేసి ఫలితాలు పొందొచ్చా అంటే పొందొచ్చు. కానీ ఆ జాతకంలో ఎటువంటి, అంటే మీకు బగలాముఖిని సెట్ అవుతుందా, లేకపోతే ఎటువంటి దేవతలు సెట్ అవుతారు అనేది ఒకసారి జాతకంలో చూడాల్సి ఉంటుంది. బట్ ఆది దేవతలను కొలవడానికి జాతకం కూడా అవసరం లేదు. బట్ కామ్యక సాధకుల కోసం ఇవి చెప్తున్నాను అన్నమాట. ఓకేనా అండి? సో బగలాముఖి సర్వదుష్టానం,
మీకు ఎటువంటి దుష్టులు గిషు ఏదున్నా మొత్తం సర్వనాశనం అయిపోయి భస్మము చేతిలో మిగులుతుంది ఈ బగలాముఖిని చేయడం ద్వారా. సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. చూసారా అమ్మవారి మంత్రం ఎంతటి పవర్ఫుల్లో. బగలాముఖిని చేశారంటే అవతల వ్యక్తులు మీకు పడని వాళ్ళు సర్వనాశనమైపోయే టైం దగ్గరకు వస్తేనే మీతో పెట్టుకుంటారన్నమాట. అంటే మీరు బగలాముఖి మంత్ర ప్రయోగం చేయడం ద్వారా భూస్థాపితమైపోతారు అనేది మనకు తంత్రశాస్త్రం అనేది నిష్పక్షపాతంగా చెబుతోంది. ఓకేనండి. సో ఇది బగలాముఖి గురించి. ఇక మనము ఇంకా మరిన్ని వీడియోలు చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమో వెంకటేష్, జై చిన్నమస్త. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై మా బగలాముఖి.